జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకల ఒక్కటైన కేతనం. ఆనాటి తెలంగాణ ఉద్యమం ఒక్క పాటతోనే ఉద్వేగాన్ని నింపింది, ఉద్రిక్తతను చాటి చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏదైతే పాట జీవం పోసిందో ఆ పాట కళాకారుడు తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన అందశ్రీ. నమస్కారం అండి అందశ్రీ గారు. జయ జయ హే తెలంగాణ అంటే నరాలు కదిలిపోతున్న సందర్భం, రోమాలు పొడుస్తున్న సందర్భం. ప్రతి ఒక్క ఉద్యమకారుడు తెలంగాణ గీతాన్ని ఆలపించి నా తెలంగాణ రాష్ట్రం రావాలనే ఉద్వేగాన్ని ప్రతి ఒక్కరు చాటి చెప్పారు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఇక్కడే అమరులైన వాళ్ళు ఎందరో ఎంతోమంది పిల్లలు ప్రతిరోజు 2008 నుంచి 14 వరకు మలిదశ ఉద్యమాల్లో ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు నా తెలంగాణ రావాలి, నా రాష్ట్రం రావాలి, నిధులు నీళ్లు నియామకాలనే ప్రతిజ్ఞను చాటి చెప్పాలి. ఏదైతే తెలంగాణ పిల్లలు తరతరాల నుంచి కష్టాలకు గురవుతున్నారో ఆ కష్టాలు సమసిపోవాలని చెప్పి ఉద్యమాన్ని నడిపిన సందర్భం. అందశ్రీ పాత్ర చాలా గొప్పది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యవహారంలో అందశ్రీ ఒక పాట ఉరువు తొలగించింది. తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి, తెలంగాణ రాష్ట్రం కళ సాకారం కావడానికి ఎంతో దోహదం చేసింది. ఆ పాట ఒక్కసారి మీరు మళ్ళీ ఆ గానాన్ని మీరు వినిపించండి, తెలంగాణ ప్రజల గుండెను చాటి చెప్పండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు వినమ్ర నమస్కారాలతో. నాగేష్ నమస్కారము. నీకు కూడా 2008 కాదు తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నది. 94 నుంచే అది మొలకెత్తి 96 నుంచి విస్తరించడం మొదలైంది. 96 నుంచి మనకు భువనగిరి సభతోటి 97 నుంచి అది ఎంతెంత ప్రయాణం చేసిందో. మనకు ఎవరికైనా తెలంగాణ ఉద్యమం అంటే 2001 నుంచి సారు పార్టీ స్థాపించు నుంచి అనుకుంటారు, కాదు 1969 నుంచి మొదటి దశ ఉద్యమం. అట్లా అనుకుంటే సాయుధ తెలంగాణ 48 నుంచే మొదలవుతుంది. అలా తెలంగాణ ఉద్యమము ఇంతింత వటుడింత అన్నంత ఎత్తులకు ఎదిగి యావత్తు ప్రపంచం తలదిప్పి చూసేలా చేసిన ఒక మహోన్నత పోరాటాలలో లోకం కూడా ఇప్పుడు అవగతం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ గడ్డ మీద ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, కానీ విజేత ఉద్యమాలు రాలేదు. కానీ విజేత ఉద్యమం అనేదాన్ని ఏది ఉంటే అది ఓన్లీ తెలంగాణ ఉద్యమమే. తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం సాధించుకున్న ఉద్యమమే విజేత ఉద్యమంగా అదవుతుంది. ఇప్పుడు జయ జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీ రాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ అన్నం. చిన్న మార్పు ప్రజలు కూడా ఇప్పుడు వినాలి కదా. జయ జయ తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీ రాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణము జై తెలంగాణ జై జై తెలంగాణ. పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి ఆలుని గాథా సప్తశతికి ఆయువులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటీలింగాల కోన జై తెలంగాణ. ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగుల తొలి ప్రజాకవి పాలకురికి సోమన్న రాజ్యాన్ని ధిక్కరించి రాములోరి గుడిని గట్టి కవిరాజై వెలుగ దిశల కంచల్ర గోపన్న జై తెలంగాణ. కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి మల్లినాథ సూరి మా మెతుకు సీమ గన్నబిడ్డ ధూళికట్ట నేలినట్టి బౌద్ధానిక బంధువతడు దిగ్నాగుని గన్న నేల ధిక్కారమే జగన్మహక్కు జై తెలంగాణ. 4వ చరణములో పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రబల క్రాంతిరేఖ రామప్ప గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగె చార్మినారు. గోలుకొండ నవాబులా ఉండేది. గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగె చార్మినారు జై తెలంగాణ. రాచకొండ ఏలుబడిగా రంజిల్లిన రేచల్ర సర్వజ్ఞ సింగ భూపాలుని బంగారు భూమి వాణి
నా రాణి అంటూ నినదించిన కవికుల రవి పిల్లల మర్రి పినవీర భద్రుడు మాలో రుద్రుడు జై తెలంగాణ సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు సబ్బండ వర్ణాల సహసాలు కొనియాడుతూ ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ దండు నడిపే పాలమూరు పండుగోళ్ళ సాయన్న జై తెలంగాణ కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు డప్పు డమురుకము డక్కి శారద స్వరనాదాలు పల్లవుల చిరుజల్లుల ప్రతిబుల్లము రంజిల్లగా అనునిత్యము నీ గానము అమ్మ నీవే మా ప్రాణము జై తెలంగాణ జానపద జనజీవన జావలీలు జాలువార జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర వేల కొలదిగా వీరులు నేలవరిగిపోతేనేమి తరుగనిది నీ త్యాగం మరువనిది శ్రమయాగం జై తెలంగాణ బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి విరిచే జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మ వెలగాలి జై తెలంగాణ సిరివెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం ఉండేది సిరివెలుగులు జిమ్మె సింగరేని నల్ల బంగారం అనువనువున కనిజాలే నీ తనువున సింగారం సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పద సిరులు బండె సారమున్న మాగానమె కథ నీయద జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి ఒరిజినల్ కాదు నాన్న గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా పచ్చని మా గానాల్లో పసిడి సిరులు బండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే ప్రత్యేక రాష్ట్రాన స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణం ఇట్లా మారుతూ వచ్చింది కానీ ఒరిజినల్గా ఇవల్ల జనాలు ఎప్పుడు సదా పాడుకునేందుకు ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు వండాలి పాలకుల కలలు రాజ్యాల కలలు రాజుల కలలు కాదు ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు వండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ ఇది మొత్తము ఒక 11 చరణాలతో కూడుకున్న పల్లవితో 12 అంటే ఇది పూర్తి అవ్వడానికి కూడా నాకు కూడా ఒక 10-12 ఏళ్ళు పట్టింది అది ఒకేసారి రాసింది కాదు తెలంగాణ ప్రజలకు ఒక పల్లవి 4 చరణాలు తప్ప పూర్తి పాట తెలియదు కానీ అది పూర్తి పాట వచ్చినప్పుడు కానీ ఇప్పుడు చాలామంది దీనిలో ఒక మాట చెప్పాలి ఆర్ట్ కాలేజ్ సాక్షిగా యాడ్ చదువుకోలేదు అత్తరబుత్తర రాజు వారేస్తే సారే సరి చేసిండని పొంకనాలకు పోయినరు ఎవరి దగ్గరనూ అందశ్రీ కవిత్వం నేర్చుకునేంత భావదరిద్రంలో లేడు ఏదైనా మనసు నుండి వస్తేనే కలం జాలువారుతుంది అంతే కదా నిజంగానే ఇక్కడ కవి 2 రకాలుగా జీవనం చేస్తున్నాను మొన్ననే చెప్పిన ఇదే ఠాగూర్ ఆడిటోరియంలో కవి అనగా పొద్దు పొడుపు పొద్దు తిరుగుడు పువ్వులు కవులు అని అంతే కదా కవిని కాలం గంటుంది ఉద్యమం గంటుంది అవసరాలు కూడా కాలాన్ని కవులను గంటాయి ఇక్కడ మన ప్రయాణము సైకిల్ కోసం కాదు నేను అమ్మను అక్షరాన్ని తల మీద ఇరుముడి కట్టుకున్నవాడిని నమ్ముకున్నవాడినే తప్ప అమ్మకము అంచున నిలబడ్డవాడిని కాదు అందుకోసం ఇవాళ మీ ముందు కూర్చుండి ఆకాశం ఎత్తు కీర్తిని ఆర్జించిన ఆర్ట్ కాలేజ్ ముందట కూర్చోవడము ఆశ్చర్యం వేస్తుంది నాకు కూడా అందుకోసము ఒక నేపథ్యంగా ఉండదు అయితే ఒక్కటి తెలంగాణ ఉద్యమము చెప్తి కదా ఏ ఒక్కడో లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ కనుదెరిసిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు చాపిన ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ ఏ ఒక్కటిదో కాదు అందరిది తెలంగాణ ఏలుకో పోండి 5 ఏళ్ళు కాదంటే 10 ఏళ్ళు ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగిరు కాదు అని చెప్పింది కదా ఎవరి సొత్తు కాదు ఎవడి తాత జాగిరు కూడా కాదు అరే నైజాముని పైజాము ఊడగొట్టింది రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది గడీలకు అగ్గిపెట్టింది రసరికానికి గోరి కట్టింది తెలంగాణ అంటే పిడికడు మట్టార పిపిలీకాది బ్రహ్మ పర్యంతం కంపరం బుట్టించే మందుపాతర మినుగురు పురుగుల్లా అక్షరాలు మిరుమిట్లు గొలుపాలని మిడతల దండుల భావాంకురములు మెదళ్లను చుట్టుముట్టాలని పేరుకుపోయిన చెత్తనంతా చేతనత్వపు చెదపురుగు కత్తుల కంటాలతో మెత్తగా తినేయాలని సద్భావన సమరాంగణములో ఉద్భవించు అగ్నిదారల మచ్చముల వలె పరుగులెత్తు నా అచ్చరములు మచ్చముల వలె పరుగులెత్తు నా అచ్చరములు
అంటే ఇంతటి భావోద్వేగాన్ని మీరు నింపుకొని తెలంగాణ కళ సాకారం కోసం కృషి చేసిన పరిస్థితి, ప్రతి పదాన్ని కూడా మీరు అసలు ఆ పదాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అందశ్రీ అన్న భావన కల్పిస్తున్నారు. అంటే మీ మనసులో కూడుగట్టుకున్న ఇంతటి వేదన, ఇంతటి ఉద్వేగం మీకు ఎలా కలిగింది? అవసరము, ఆలోచన, ఆచరణ 3 జడకొప్పేస్తే ఇక్కడ ఒక పదము చెప్పాలి. ఇదే ప్రాంగణం ముందు ఒక 10 లక్షల మంది విద్యార్థి ఉద్యమములో, అటు కాలేజీ ప్రాంగణములో అదే వేదిక నుంచి జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జననినాదమై జయగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే గమనం, కష్టాలు నెష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. అందులో ఒక పదం ఉంటుంది నాన్న, అరరర నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పిట బట్టి నలిపేస్తాం, నెత్తురు జిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగిన లడాయిమానం పిడుగులు పడ్డ మడమలు దిప్పం, సమాజహితమై సాగే పోరులో సావో రేవో సాగుదాము జై బోలో అన్న పాట ఒక భూకంపం కదా. అవును, ఒక భూకంపం కదా. అంటే ఒక దిగ్దిగంతాలు తలదిప్పి తెలంగాణ చుట్టూది. అంటే ఇక్కడ అందశ్రీ ప్రధానమైన వాడు కాదు నాన్న, ప్రతి కలం పట్టిన కవికి ఆ బాధ్యత, ఆ హక్కు తెలంగాణకు కవులు కళాకారులే ఒక్క దిగ్దిగంతాలు తెలంగాణ ఉద్యమాన్ని తలదిప్పి చూసినాయి అంటే పట్టిన గంటాలకు పగులగొట్టిన కంటాలకే కదా నాన్న ఆ కీర్తి దక్కవలసింది. ఇక్కడ చాలా గమనంలో తాలు విత్తనం అవుతున్న కాలం, వేలానికే నోరేళ్ళ ఇక్కడ ఎక్కువ తాలు విత్తనమైంది, విత్తనము విధ్వంసమైంది. అందుకోసం కాలం గొప్పది కదా. ఆ తాలును కూడా ఒక సుడిగాడు పోస్తే, నిన్నటి సుడిగాడు చూసినావు కదా, నవాబులు చక్రవర్తులు మహారాజులు ఎందరో. అరే నిన్న అజ్ఞాత ఉత్తరం చూస్తీవి కదా, అజ్ఞాత ఉత్తరం సారుకు రాసిన ఉత్తరం, ఏం చేస్తున్నావయ్యా అని. ఏం చేస్తున్నారు మిత్రమా, ఎక్కడ మొదలైంది, ఏం సాధించారు మిత్రమా, ఎక్కడ మొదలైంది. నిజంగా ఆయన రాసిన ఆయన ఎవరొకని సెల్యూట్ ఆయనకు. నిజం అనేది నాగేష్ నిప్పుల మీద డప్పది, ఏది దాగదు. ఇప్పుడు ఒక్క నేపథ్యము ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదు నాన్న, వందల వేల లక్షల కోట్లాది మంది ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. గొంతుకు ఒక్కటైతేనే కదా. ఏమో కనుదెరిచిన పశుకూన నుంచి కాటికి కాలు జాగల ముసలి వరకు అంటే తెలంగాణ ఉద్యమ సిద్ధికి పూచిక పుల్ల కూడా నేను తెలంగాణ కోసం అన్నా, నేను సైతం అని నినదించింది. కాబట్టి సమస్త తెలంగాణది కాదు. నిజంగా తెలంగాణ ఇంత సిద్ధించడానికి మన పక్క రాష్ట్రమైన ఆంధ్రులకు కూడా హక్కు ఉంటుందో, వాళ్ళు మన ముందట లేకపోతే మనము అంతా మనమే అంటాం. మొత్తం ప్రకృతి కూడా సహకరించాలి కదా. ఖచ్చితంగా ప్రకృతి శక్తులు ఒకటి కాకపోతే, ఈ భూమి పుత్రులంతా ఒకటి కాకపోతే అసలు సమస్త లోకానిది తెలంగాణ విజయం, సమస్త ప్రజలది తెలంగాణ రాష్ట్ర సిద్ధిలో. కానీ ఆ ఫలాలు తెలంగాణ అంతా చేరినాయా అన్నదే ప్రశ్న. ఎట్లా ఉంది అంటే, మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళైంది. గత ప్రభుత్వంలో అందశ్రీని పాటను తీసుకుంటామని చెప్పారు, పాఠ్య పుస్తకాల్లో కూడా తాము ఖచ్చితంగా రికార్డు చేస్తామన్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలో మా బడి మా ఊరు బడి అనే పాఠశాలలో కూడా జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అన్న పాట ఇప్పటికీ నినాదంగా మారుమోగుతుంది. అంటే ప్రజల గుండెల్లో అంతా దాచుకున్న గీతం అది. ఎందుకంటే ప్రతిసారి ఆ పాట పాడినప్పుడల్లా మనసులో ఒక ఉద్వేగాన్ని కలిగిస్తున్న పరిస్థితి. ఎందుకు గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్కి అందశ్రీకి గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? కేసీఆర్కు అందశ్రీకి గ్యాప్ వచ్చిందనేది $1,00,00,000 ప్రశ్న. ఆ ప్రశ్న మీరు ప్రజల ముందు ఉంచాలి, ఎందుకంటే సమాధానం రావాల్సిన సందర్భం ఇది. నా పాట పుట్టిన నుంచి, జయ జయ తెలంగాణ పాట పురుడు పోసుకున్న నుంచి అది ఆగిన సందర్భాలు మాత్రం లేవు, ఎప్పుడు లేదు. అది 2002లో కామారెడ్డి సభ దుమ్దాం పురుడు పోసుకున్న నాడు ఏ పాట ముందు పాడాలి అన్న తలపు నుంచి పురుడు పోసుకుంటుంది ఆ గీతం. కానీ అది పురుడు పోసుకున్నది, దాని పుట్టుకకు కారణమైంది తెలంగాణ దుమ్దామైన, కానీ అది పుట్టి పురుడు పోసుకున్నది మాత్రం తెలంగాణ రచయితల వేదిక మీద. మీద అక్కడి నుంచి వాస్తవానికి కేసీఆర్ కూడా చెప్తే కదా నాన్న,
ఈ తెలంగాణ గీతము ఇయల్ల శ్రీ యనమల రేవంత్ రెడ్డి అనే తెలంగాణ మన ముఖ్యమంత్రిగా తను తీసుకున్న నిర్ణయాన్ని గుండె నిండుగా ఆస్వాదిస్తున్నాను. గుండె నిండుగా ఆయన ఒక్కడే కాదు, ఆ క్యాబినెట్ కూడా, ప్రతి మంత్రి, అలా పార్టీ నేపథ్యము, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ అంతా హర్షించింది. నేను అంతే రీతిగా అందరితో పాటు నేను హర్షిస్తున్నాను. కానీ నా పాటను ఆపాలని సార్ అనుకున్నాడు కానీ సాధ్యపడలేదు. ఎందుకు ఆ ప్రయత్నం? ఎందుకు ఆ ప్రయత్నం అంటే మూలిగ నెక్క మీద తాటి పనులు అట్లనే కాదు, అంటే రాజులు వస్తారు, రాజ్యాలు మాత్రం నిలకడగా ఉంటాయి, ఇక్కడ వస్తూ పోతుంటారు, ప్రజాస్వామ్య పాలన వ్యవహారం. నాగేశ్వర రాజులు అనేటోళ్ళు ఉండరు. ఎవరైనా సరే ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ అనే ముఖ్యం అనేది మనం సాహిత్యము, భావించాల్సింది. పాట అనేది ఎలాంటిదంటే తూర్పున పొడుస్తున్న పొద్దు లాంటిది. అది అంతే కదా, గదరన్న చెప్పిండు కదా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని. అది పొడుస్తున్న పొద్దు. ఒక అందశ్రీ జయ జయ తెలంగాణ కాదు, ఇక్కడ పుట్టిన ప్రతి పాటకు అదే కీర్తి, ఇక్కడ పురుడు పోచుకున్న ప్రతి కవికి అదే కీర్తి, అవును. ఇక్కడ కంఠాలు మొగులగొట్టుకున్న ప్రతి గాయకుడికి అదే కీర్తి. అందులో ఏ కవైనా, ఏ కంఠమైనా, ఏ కలమైనా తిరగబడ్డది కేసీఆర్ రాజకీయం చేసుకునే టీఆర్ఎస్ కోసం కాదు. అది మొత్తము జననీ జన్మభూమించ స్వర్గాదపి గరీసే అన్న వాల్మీకి ఆ సూక్తికి నిలువెత్తు సంతకంగా ఇక్కడ పుట్టిన ఈ మట్టి రుణము తీర్చుకునేందుకు ప్రతి పౌరుడు తిరగబడ్డాడు, ప్రతి అక్క తిరగబడ్డది, ప్రతి అమ్మ తిరగబడ్డది, ప్రతి చెల్లె తిరగబడ్డది, ప్రతి అన్న తిరగబడ్డాడు, ప్రతి అయ్య తిరగబడ్డాడు. కాబట్టి సబ్బండ వర్ణాల సాహసోపేతమైన నేపథ్యం అంతా ఒక్కతాడబోతే కలగలిపి పోస్తే దాని పేరు తెలంగాణ ఉద్యమం. చెప్తే కదా. కాబట్టి ఈ కీర్తి ఒక్కడిది కాదు, దక్కేది కాదు. అయినా నువ్వెంత దక్కాలనుకున్నా నువ్వే దక్కకుండా పోయినావు కదనే నానా. ఏ ప్రజలతోటి తెలంగాణ వచ్చిందో, ఏ ప్రజలతోటి ప్రపంచమంతా తలదిప్పి చూసిందో, ఏ ప్రజల మన్ననతోటి మీరు అధికారంలోకి వచ్చారో, ఏ ప్రజల ఓట్లు బుచ్చమడిగితే మీకు అధికారం వచ్చిందో, ఆ ప్రజలకు విధేయంగా లేకపోతే నీ తల్లి సీముడు తీసి పారేసినట్టు నేలకు కొట్టిండ్రు మిమ్మల్ని. ఎటు పోయినాయి కీర్తి కిరీటాలు? ఎక్కడ పోయినాయి పొగడతలు? ఎక్కడ పోయినాయి నీరాజనాలు? ఎక్కడ పోయినాయి నీ సప్పుళ్ళు? ఎక్కడ పోయినాయి నీ యజ్ఞాలు? ఎక్కడ పోయినాయి నీ మంత్రాలు? ఎక్కడ పోయినాయి నీ శాసనాలు? ఏమైనాయి అల్లా నీ కనుచూపులు? కాటగలిచినాయి కదా. ఇది కాలం విసిరిన ఖడ్గానికి ఏ తెలైతేంది నేల రాలవలసిందే. అందుకోసం ప్రజలు కన్నెర్ర చేస్తే సామ్రాజ్యాలే కుప్పగూలిపోయింది. సామ్రాజ్యాది చక్రవర్తులే ఈ మట్టి పాలైపోయినరు. ఆప్టాలు ఓటర్లను బుచ్చమడుక్కొని అధికారంలోకి వచ్చిన ప్రజాస్వామ్యాది నేతలు ఎన్ని రోజులయ్యా చెప్పేది కదా. కాలజ్ఞానం ఇది. ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు, ఎల్లకాలం వెళ్ళడానికి ఎవ్వడి తాత జాగీరు కాదు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 ఏండ్లు వివక్షకు గురైన మన ప్రాంతం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. సో ఈ గత 10 ఏళ్ల కాలంలో మీకున్న అబ్జర్వేషన్ ఏంటి? నేను ఈ 10 ఏళ్ల కాలాన్ని కూడా గుండె నిండుగా అభినందిస్తాను. ఎందుకంటే అప్పటికి కూడా అందశ్రీ గానాన్ని పెడతాం, రికార్డులోకి ఎక్కిస్తాం, అందశ్రీ ఘనంగా సన్మానిస్తాం. రికార్డు వదిలేద్దాం. అది అప్పుడు రికార్డ్ అయింది, ఇప్పుడు రికార్డ్ అయి ఒక కొండ కోన మీద జూలు విదిలించి దిగంతాలు తలదిప్పి చూసి ఇలా ఆగీతమే నిలబడ్డది కదా. కేసీఆర్ ఏదో మార్పులు చేయమన్నాడు గానంలో అనేది ఒక టాకు, అది వాస్తవమేనా? మీ పాటలో మార్పులు చేయాలని 1,00,000 సమస్యలు చెప్తుంటారు వాళ్ళు. మొన్న ఒకడు 10 మాటలు మాట్లాడారు, అది కూడా చెప్పాలి నీకు. రసమై బాలకృష్ణ అన్నట్టు అయినే పాపము మా సారు చెప్తా అంటే, మా సారు పెడతా అంటే ఆ మొండి మనిషి రాసిన నా పాటనంతా ఉంచితేనే నేను పాట పెట్టనిస్తా, లేకపోతే లేదు అని తను పెట్టనీయలేదు. కానీ మా సార్ ఎందుకు పెట్టను అన్నాడు. అన్నప్పుడు ఎందుకు ఆ కామెంట్ ఎందుకు వచ్చింది?
అంటే ఎస్కేపిజాలు అంటారు కదా, పతివతల రూపాలు. అప్పుడప్పుడు మేమే శుద్ధ పూసలమని, మాకే బుద్ధి వచ్చింది, అతను బుద్ధి లేనోడు అన్నప్పుడు అవరే అవులే. ఆయన కూడా ఒక గాయకుడు కదా, జానపద కళాకారుడు. వాడు గాయకుడే కాదనను, నాయకుడు కూడా. అందులో నాకేం పేసి లేదు. ఇటు గాయకుడు తెలంగాణ ఉద్యమంలో, అటు నాయకుడు, నాకేం అభ్యంతరం లేదు. కానీ మా పాటలు యాచన చేసుకున్న వాళ్ళు కాదురా మీరు. మా పాటలు అడుక్కొని పాడుకున్న వాళ్ళే కదా. అయినా మీకోసం పాడలే. నేను గుండె నిండుగా అభినందిస్తున్నాను. మీరేది చేసినా తెలంగాణ కోసమే చేశారు. అది కూడా సత్యమే చెప్తున్నాను. సత్యం కూడా నువ్వు గమనించవలసింది, ప్రజలు గమనించవలసింది ఏంది అంటే, తెలంగాణ పాటను నేను రాసినంత పెట్టుమంటేనే అతను మా సారు పెడతా అంటే, కేసీఆర్ గారు పెడతా అంటే ఆయన వద్దన్నాడు అని ఒక డ్రామాలు చేస్తున్నారు కదా. ఇదే ప్రజల ముందట నన్ను ఎందుకు దోషం చేయలేదురా మీరు 10 ఏళ్ళు? మీ అహంకారాలు అడ్డుపడ్డాయి. మీకు ఎప్పుడు పిలుపు రాలేదా కేసీఆర్ నుంచి? పిలుపు వస్తే ఎవడో పిలిస్తే నేను పోయిట్టున్నావే. ఎవడో పిలిస్తే నేను పోలే, పోను కూడా. మరి రేవంత్ పిలువంగానే ఎందుకు పోయినవు, ఇంటర్ మీద కూర్చున్నావు అని ఒక సామెత రావాలి కదా. ఖచ్చితంగా వస్తుంది. అది కూడా చెప్తున్నా. రేవంత్ పిలిస్తే పోలే నేను. రేవంతులో ఉన్న ధిక్కారాన్ని పసిగట్టి ఈ దరిద్రం మీద ఎక్కుపెట్టిన ఒక విల్లంబు రేవంత్. అంటే నాకు తెలిసి మీకు ఒక మాట చెప్తున్నా ఇప్పుడు, పొగడ్త కాదు ఇది, వాస్తవం ఎలా ఉంటుంది. రేవంత్ అంటే ఒక పేరా నాగేశు? 3 అక్షరాల రేవంత్ అంటే ఒక 3 అక్షరాల ఒక వాచకమా? రేవంత్ అంటే ఒక ముఖ్యమంత్రి? మీ దృష్టిలో కావచ్చు, నా దృష్టిలో రేవంత్ అంటే ఒక పేరే కాదు. రేవంత్ అంటే ఒక ముఖ్యమంత్రి వాచకమే కాదు. మదగజాల కపాలాలు బగులగొట్టి మెదళ్లను తిన్న కొదమసింగం రేవంతు అంటే. అలా కొదమసింగం కాకపోతే, ఆ నేపథ్యము నాకు తెలవకపోతే నేనెందుకు కూర్చుంటా తనతో? మీరన్నారు కదా బిడ్డ, తెలంగాణ కోసం బొంత పురుగును సైతం ముద్దాడుతాం, తెలంగాణ కోసం కావలి కుక్కలా కావలుంటాం. నేను నా అమ్మను చెరబట్టినప్పుడు నేను అదే రీతిగా వెపన్గా వాడాను. నన్ను రేవంతు వెపన్ చేసి వాడిండా, నేను రేవంతును వెపన్గా వాడిన నా తెలంగాణకు బట్టిన దరిద్రం పోవాలని. తెలంగాణకు బట్టిన దరిద్రం నా అమ్మ విముక్తి కోసం మీరు తెచ్చిందే కాదురా, మీరు బట్టిన దరిద్రమేమో తెలంగాణకి ఇంత అంత కాదు. ఇప్పుడు లోకమంతా చూస్తున్నది బిడ్డ. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అవినీతి, మీరు అవలంబించిన దుర్మార్గం ఆకాశమెత్తు తలదిప్పి ప్రపంచమంతా చూస్తుంది మీ భాగవతాన్ని. అయినా ఒక మాట అడుగుతా, గంత చరిత్రగతికి కారణమైన వాళ్ళు, తెలంగాణ ఉద్యమం మేమంటేనే వచ్చింది, మా ఇంటికాన్నే, మా ఇంటి పందిరి గుందకాన్నే పొద్దుపడిచింది, మేము చెప్తేనే కోడిపుంజు కూసింది, మేము చెప్తేనే పొద్దు తెల్లారింది, తెలంగాణ అంటే మా తాత జాగీరు అన్నట్టు అనుకున్నారు కదరా. ఇవాళ మీ చిరునామా ఎక్కడో మీరే చెప్పుకోవాలి. మీరు చేసిన ఎవరన్నా కానీ నాన్న తత్వగీతం ఒకటి ఉంటుంది, ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనను దప్పదన్నా, రామునంతటి వాడు రమను సీతను బాసి అడవుల పాలైనరు కదా భారతంలో పాండవులు, రాముడు రామాయణములు. కర్మ ఫలితాలు అని నేను దాన్ని బలపరచను. నువ్వు చేసిన క్రియ తల ఎత్తుకొని నిలబడేలా చేస్తుంది, నువ్వు చేసిన క్రియ తల దించుకునేలా చేస్తుంది. అందుకోసం నువ్వు మంచి చేసిన అన్ని రోజులు ఈ తెలంగాణ మిమ్ముల తల మీద పెట్టుకొనే ఊరేగింది. తాత జాగిరన్నప్పుడే కదా తిరగబడడం మొదలైంది. ఎప్పుడు చెప్పినా 2015 ఏప్రిల్ 27 నాడు నేను రష్యాకు ప్రయాణం చేశాను. గాలి మోటార్ టిక్కెట్ మీద రాశాను, ఏందిరా ఏందిరా తెలంగాణము ఎలమూగబోయింది జనగానము, ఏందిరా ఏందిరా తెలంగాణము యముల పాలవుతుంది మా గానము, పడిలేసే కెరటాల సడియాగనది ఏల
పవన సుడిగాలులకు పవలింపు సేవల ఎవనికి రా మీరు సేవలు చేసింది? ఈ తెలంగాణ కోసం సర్వము దారబోసిన బలిదానాలు 100 మంది, 1200 మంది లెక్క తప్పించారు మీరు. 1400ని అన్ని రోజులు ప్రకటించిన మీరు మళ్ళీ మీరు అధికారంలో వచ్చిన తెల్లారే 1200 కాదు అంత కూడా కదా. గంత దరిద్రమేందిరా మీకు? 1400 మంది మరణాలు ఇక్కడ అమరులు. ఇదే భూమి గిడ ఇషాన్ రెడ్డి, నిషాన్, అక్కడ వేణుగోపాల్ రెడ్డి, అక్కడ ఊరేసుకున్న ఒక పిల్లగాడు ఒక్కడా, గేటు దగ్గర యాదయ్య. అసలు మరణము అంటే నిజంగా యాదయ్య మరణమే. అసలు ఈ కాలం ఉన్నంత వరకు వాడి మరణం ఈ తెలంగాణను ఎప్పుడు ఏ పాలకునైనా హెచ్చరిస్తూనే ఉంటుంది. శ్రీకాంతాచారి యాదయ్య ఒక్కరా ఇద్దరనాన ఈ వరంగల్లులో అత్యంత వేగం మీద వస్తున్న రైలు బండిని జై తెలంగాణని గుద్దుకుంటే ఎదురుగా ఢీకొట్టి తునాతునకలుగా జినిగిపోయిండు, కంకర రాళ్ళుగా మారిపోయింది, తన రక్తం కంకరంతా నడిచిపోయింది. అలా మరణము ఆ పిల్లగాడి కంకర ఆ రైలు పట్టాల మీద ఆయన నెత్తరు చిందకపోతే నిన్న మానుకోట రాళ్ళు ఇక్కడికి వలసొచ్చే పాలకుల మీద తిరుగుబాటేది కాదు ఆ రాళ్ళు. కాబట్టి ఇక్కడ పోరాటంలో ఇక్కడి రక్తములు అయ్యా ఈ మట్టి చెప్తి కదా అమర్చిన మందుపాతరని. మందుపాతర అంటే పాపము మనోళ్ళు చుట్టాలు పరిచమరిచిన పాతర కాదు, ఆ మట్టే స్వామి వివేకానందుడు ప్రపంచం తిరిగి వచ్చినప్పుడు ఈ మట్టిలో పడి పొరుతాడు. అదొకసారి గుర్తు చేస్తున్నా మీకు. ఎందుకంటే యాంటీబయాటిక్ నా నేల, యాంటీబయాటిక్ అంటే నాకున్న రోగాలన్నీ నాకు పట్టిన ఏదన్నా నేపథ్యం ఉంటే పటాపంచలు అయిపోతుందని యాంటీబయాటిక్ నా నేల అంటాడు. కాబట్టి ఈ మట్టికి చాలా వీరత్వం ఉన్నది, ధీరత్వం ఉన్నది, త్యాగం ఉన్నది, అమరత్వం ఉన్నది. ఇక అది తిరగబడితే ఎట్లుంటుందో మొన్న మీరు చూశారు, 10 ఏళ్ల కింద చూశారు, లేకపోతే 69 చూశారు, సాయుధ తెలంగాణ పోరాటం చూశారు. నిన్న కూడా మీ పాలనను కూలదన్నిన నేపథ్యాన్ని కూడా చూసింది కదా ప్రపంచం. అందుకోసం ఇక్కడ తలబొగ్గి ఉన్న వాళ్ళను తల మీదనే పెట్టుకుంటుంది. తలకు పొగరెక్కిందనుకో ఈ నేల ఒక్కసారి ఉరిమితే చాలు మీ ఊపిరాగిపోతుంది. అందుకోసం చరివిత చరణం అవుతుంది నాన్న. మాట్లాడింది ఊరికే మాట్లాడకుండా కొత్త ఆలోచనల కోసం ఏదైనా మాట్లాడండి. ఇప్పుడు ఎట్లుంది? గత 100 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఒక కవిగా, గాయకుడిగా అందశ్రీ ఏం చెప్పదలుచుకున్నాడు? నేను ఇక్కడ కవిని మాత్రమే, గాయకుడిని కాదు. పాటలు పాడుకునే వాళ్ళు గాయకులు అంటారు. కవి తన కవిత్వాన్ని గానం చేసుకుంటాడు. దాన్ని పక్కన పెడితే నిన్న 10 సంవత్సరాల ప్రగతి జరగలేదనను. నాకు కళ్ళున్నాయి, మెదడున్నది, మీరు చేసింది కూడా అజేయమే. కానీ మీరు తెచ్చిన పాలన ఒక్కటి మాత్రం గుర్తు చేస్తా. బీఆర్ఎస్ పాలనలే ఆకిళ్ళల్లో ఊటలు పడ్డాయి, ఎండిపోయిన చెరువులు మత్తళ్ళు దుంకినాయి అంటున్నారు కదా. అరే పిచ్చి తండ్రులారా, పుష్కలమైన వర్షాలైతే, నదులు పొంగితే ప్రకృతి ధర్మాలుగా నీళ్లు కలిసి వస్తాయి తప్ప 2003 వర్షాలు లేవు. కాంగ్రెస్ వచ్చింది, నీళ్ళ కరువు వచ్చింది. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది, ఇంతకు మించిన ఆత్మవంచన ఉండదు. ఎప్పుడొచ్చిందిరా? 3 నెలలు కాలే, 10 ఏళ్ళ మీరు బీకి పడేసింది ఏందిరా అంత కరువులు? అంటే గొప్ప కాళేశ్వరం కట్టినామని చెప్పుకుంటున్నారు. మీరు ప్రగతే తెస్తే పోస్టర్ రాజకీయాలు, సినిమా పోస్టర్ ఎట్లా చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారో కానీ మొత్తం జనమంతా సినిమాలకు ఎగబడేటట్టు చేసి సినిమా పోస్టర్ రాజకీయాలు, సినిమాలో చూపించేది కూడా పోస్టర్ రాజకీయాలు కదా. వీళ్ళవి కూడా పోస్టర్ రాజకీయాలే. ప్రగతి జరగలేదనను, అద్వితీయమైన ప్రగతి జరిగింది. నేనేం దాన్ని తప్పుపట్టలేదు. ఆ ప్రగతి మీరు యజ్ఞాలు చేసినందుకు కాదు, ఆ ప్రగతి మీరు అధికారంలోకి వచ్చినందుకు కాదు, ఆ ప్రగతి మీ ఆలోచన పరంపరల నుంచి పురుడు పోసుకున్నందుకు కాదు. ఆ ప్రగతి అన్ని విధాల కాలం వచ్చింది, అన్ని విధాల కాలాలు కలిసి వచ్చినాయి, అన్ని విధాల వర్షాలు కురిచినాయి, అట్లా మీకు నదులు పొంగినాయి. కాబట్టి మీరు ఏం చేసినా నీళ్ళు వచ్చినాయి.
ఈరోజు కూడా మీరున్న నాడు కూడా అడవులలో ఆమెళ్ళ దూరం పోయి నీళ్లు తెచ్చుకున్న సందర్భాలు ఎక్కడికి పోలే. మీరు పాలనలో ఉన్నప్పుడు కూడా రైతుల ఆత్మహత్యలు ఏం మర్చిపోవద్దు. మీరు పాలనలో ఉన్నప్పుడు కూడా ప్రజలు ఆ పూట గడవని ఊళ్ళు చాలా ఉన్నాయి బిడ్డ. నిన్నగాక మొన్నొచ్చిన నేను ఇక్కడ కాంగ్రెస్ను బలపరుస్తున్నాననేది కాదు. మిమ్మల్ని 10 ఏళ్ల పాలనను చూసిన తెలంగాణ మీకు పకరెక్కినప్పుడు ఏం చేసింది? పడగొట్టింది కదా. పడగొట్టి ఇంటికి తోలి దిక్కులేని వాళ్ళని చేసి మేమే దిక్కని విర్రవీగిన మిమ్ముల దిక్కులేని వాళ్ళని చేసింది. ఒరే దిక్కుమాలిన వాళ్ళని చూపెట్టిందా లేదా? ఇప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ దిక్కని చెప్తున్నది. ఆ దిక్కును దివిటీ చేసి దిగంతాలు తలదిప్పి చూసేలా వాళ్ళు పాలనను కొనసాగిస్తే ఈ తెలంగాణ అద్భుతంగా వాళ్ళకు సహకరిస్తుంది. నిజంగానే అధికారమే తలకెక్కి ఏదన్నా తప్పటడు జరిగినాడు మన ముందట ఉన్న పాలన పాఠం, మన ముందట జరిగిన నిన్నటి పాలన మనకు పాఠం కావాలని వీళ్ళకు కూడా చెప్తున్నా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాను. నిజంగానే రేవంత్ రెడ్డి కోసం ఒక మాట మాట్లాడాలి. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని కలిసింది 4 సార్లు కలిసింది నన్ను మొత్తములో సంవత్సరన్నర కాలములో. ఎందుకంటే సారు నెల్లగొట్టాలంటే వాళ్ళకు ఉన్న వ్యూహాలు వాళ్ళకుంటే దాన్ని వడగొట్టాలన్న వీళ్ళకు ఉన్న వ్యూహాలు వీళ్ళకు కూడా ఉంటాయి. అటు ఉద్యమాలకు ఉన్నాయి, ప్రగతిశీల భావాలు ఉన్న వాళ్ళకు ఉన్నాయి. ఒక్కరు కాదు ఈ దరిద్రం పోవాలని టోటల్ తెలంగాణ అనుకుంటేనే కదా ఈ దరిద్రం ఇప్పుడు పోయింది. అందులో నేను 4 సార్లు కలిశాను. నేను 4 సార్లు కలిసినప్పుడు నేను నాయకుడిగా చూసిన దానికంటే ఏమో ఈ పిల్లగాడు ఎక్కడనో ఏమో చేసేటట్టే ఉన్నాడు రా అనే ఒక స్ఫురణే కలుగుతుంది. చెప్తే కదా రేవంత్ అంటే ఒక పేరేనా, రేవంత్ అంటే ఇలా ముఖ్యమంత్రినా, వాడికి ఒక వ్యూహం ఉన్నది నాన్న, ఒక స్వప్నం ఉన్నది, ఒక విజన్ ఉన్నది. రేవంత్ అంటే మొదపుటేను గల కపాలాలు బొగలగొట్టి మెదళ్ళను తినే కొదమసింగం అన్న కదా. నేను వచ్చినాడు అన్న మీ సహకారం కావాలి నాకు. నేనన్నా ఈ దరిద్రం పోవడానికి నువ్వు కంకణం కట్టుకుంటే ఎప్పుడు నేనే కాదు తెలంగాణ అంతా నీ ఎంబడి ఉంటుంది అని ఆ రోజు కూడా చెప్పాను. ఎందుకు నాగేషు ఎన్ని కాలజ్ఞానాలు చెప్పిన వీళ్ళ కోసం. నిప్పులవాగు పుస్తకంలో కాలజ్ఞానమే. కవివాక్కు అని ఒక పోయం ఉంటుంది. ఇది కవివాక్కు. గాలిలో కలిసిపోయిందా గమనాలను నిర్మాణం చేస్తుంది, జనములో నిలిచిపోయిందా కాలుడి జ్ఞానమై. అంటే కాలజ్ఞానం కాదు, కాలుడి జ్ఞానం అంటే మరణం చంపేస్తుంది నా కొడుకులారా మిమ్మల్ని అని చెప్పాను. అయినా ఒక మాట చెప్తే కదా నాన్న, నా పుస్తకావిష్కరణలో చెప్పాను. సారు గడపన అడుగు పెడితివి, కాళ్ళకు దండం పెడితివి, కడుపున తల పెడితివి, ఒడిని పడితివి, ఓట్లు బుచ్చమడిగితివి, అధికారానికి వస్తేవి. ఓట్ల బిచ్చగాడికే అంత అహంకారం ఉంటే నీకు ఓటేసి నీకు అధికారం భిక్షమేసి నిన్ను అన్ని తానై నిన్ను నడిపే నా తెలంగాణకి ఎంత ఉండాలి. ఒకానొక రోజు రాసిపెట్టుకో, ఓటమి నిన్ను చుట్టుముట్టినాడు. నీ దేహమంతా కంపరమే. నీ దేహం ఎక్కడ చూసినా ఒక్కడు నిన్ను వాడుకున్న ప్రతివాడు నిన్ను సునాయాసంగా వదిలేస్తాడు. పాము కుపుసాన్ని వదిలి పరిగెత్తిన రీతిగా నీతో ప్రయోజనాలు పొందిన ప్రతివాడు నిన్ను వదిలేస్తాడు. ఓటమి చుట్టుముట్టిన నాడు దిక్కులేని వాడిగా ఏడవడమే ఒక్కటే మిగులుతుంది. కాదు చెప్తున్న రాసిపెట్టుకో. ఎందుకు వచ్చినరా నేను రాజకీయాలకని 2 కాళ్ళ సందున తలవాల్చుకొని ఏడిసే రోజు వస్తుంది, నీకు ఏడిసే రోజు వస్తుందని చెప్పాను. ఇలా అది వచ్చిందా రాలేదా? కాలం చూపిస్తున్నది కదా. ఏమన్నా తమాషనా కవివాక్కు? గాలిలో కలిసిపోయి గమనాలను నిర్మాణం చేసిందా లేదా? జనములో నిన్ను నిలిచిపోయి నీ కాలరు బట్టి నేల కొట్టిందా కొట్టలేదా? నువ్వెంత, ఆ కాలం ముందు నేనెంత, మీ పదవులెంత, మీ పటాతోపాలెంతనయ్యా. అందుకోసము కాలము చాలా గొప్పది నాన్న. కాలము మానవాళికి ఎన్నో నేర్పుతుంది నాన్న రోజు రోజుకు. కానీ వాళ్ళు విన్నట్టే విని ఈ చెవున వింటూ ఈ చెవున వదిలేస్తారు. ఎవడైతే
నానా ఒక్కటే నాగేశు, మనిషి విధ్వంసం అయ్యేది, పాలనపరమైన విధ్వంసం కూడా ఎప్పుడు జరుగుతుందంటే చిన్న ఫిలాసఫీ. ఇది కూడా లోకులకు అవసరం కదా. నా అనుభవం నుంచి చెప్పేది ఒకటే, మనిషి ఎప్పుడు విధ్వంసం అవుతున్నాడంటే పదవి రాగానే కాదు, పాలనపరమైన ఒక కీర్తి వచ్చి కిరీటమై కూర్చున్నప్పుడే కాదు అధికారము పతనమయ్యేది. ఎప్పుడు పతనం అవుతాడంటే నేను అనుకున్నప్పుడు, నాదే అనుకున్నప్పుడే పతనం అవుతాడు మనిషి. ఈ రెండూటిని లెక్క చేయని వాడు ఎప్పుడు పతనం కాడు, నేర్చుకుంటూనే ఉంటాడు. నిజంగా రేవంత్ను మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, ఇట్లా ఎదురుగడ కూర్చున్నప్పుడు నాకు ఇట్లా సెకండ్ ఇచ్చి, అన్నా ఏం చెప్పదలుచుకున్నావో నిర్మమాటంగా చెప్పు, నువ్వు చెప్పిన ప్రతిదీ నేను నేర్చుకుంటాను, ఏదన్నా మార్చుకోదలుచుకున్నది వినమ్రంగా మార్చుకుంటాను. నేను ఇక్కడ వచ్చి ప్రజల నుంచి నేర్చుకోవడమే, ఏదన్నా పొరపాట్లు జరిగితే మార్చుకోవడమే, ప్రజలకు విధేయంగా పాలన ప్రజాపాలన చేయవలసిందే అని అంత వినమ్రంగా చెప్పినవాడు. అరే దిక్కుమాలిన సారు, ఎవరినన్నా ముఖం చూత్తివా, నువ్వు చూడనిత్తివా? అధికారానికి ముందు ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ మిమ్మల్ని కలిసి ఉంటాడు, అంటే ఉద్యమ సందర్భంలో. ఏళ్ళయ్యా, అంటే ఆ 10 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా కేసీఆర్ కూడా వాస్తవానికి మంచోడు కాదనడానికి లేదు నాన్న. కేసీఆర్ చాలా మంచోడు, నాకు కూడా చాలా ఇష్టమైన వాడు కూడా. ఎక్కడ చెడ్డాడంటే ఒక దుర్మార్గమైన కోటరి నిర్మాణం చేసుకున్నాడు. చాలీడు ఏం చేస్తాడంటే తన సామ్రాజ్యం అని ఇంత గూడు కట్టుకుంటాడు. చాలీడు గూడు ఉంటుంది కదా, అదే గూడు సుడిపుగాడిపు వచ్చినప్పుడు ఎగిరిపోతుంది. ఎగిరిపోవడం కాదు, అదే గూడు చుట్టుకొని ఆ బలిపాత్రను చంపేస్తాడు, మరణం సంభవిస్తుంది. అందులోనే తన గూడుల్నే మరణిస్తుంది అది. సారు కూడా, కేసీఆర్ గారు కూడా చాలా విజ్ఞత కలిగిన వాడు, వినమ్రత కలిగిన వాడు, బాగా చదువుకున్నవాడు. కోటరే చెడగొట్టిందంట. ఆ కోటరి చెడగొట్టింది తెలియని పాముకు కుప్పసం ఎక్కిందనుకో, పాముకు కుప్పసం ఎత్తే నడవనికి రాదు, అప్పుడు ఏదైనా వచ్చి తన్నుకొని పోయి తిని చంపేస్తాయి, పామును కూడా చంపేస్తాయి. అందుకోసం ఎప్పుడప్పుడు ఒక చలనత్వం ఉండాలి, ఒక చైతన్యం ఉండాలి. తనకు లేదనను, అతను చేసిన పొరపాటు కూడా ఏంది అంటే ఒక పాలనపరమైన దరిద్రం, ఒక అధికారపరమైన ఏలుబడి. నానా మీరు గమనించాలి, చిర్రెత్తిన మదపుటేనుగా 100,000 మందిని బెదిరియగలదు. ఒక పెద్ద సారు చెప్పింది ఇప్పుడు మీకు గుర్తు చేస్తా. నా పుస్తకావిష్కరణలో మీ సుదర్శన్ రెడ్డి సార్ ఒక మాట అంటున్నాను, నాకు ఇప్పటికీ ఒళ్ళు జలధరిస్తుంది ఆ మాట విన్ననాడు. నిప్పులవాగ ఆవిష్కరణలో చెప్తాడు, రాజు సింహాసనాన్ని ఎదురోయించాలంటే ఏనుగు అంబారు ఉంటుంది కదా, ఊరేగింపుగా పోతుంది, ఏనుగుని అంబారు చేస్తారు కదా. అదే రాజు దరిద్రం చుట్టుముడితే ఏనుగ ఒక్కసారి బెదిరితే చాలట, ఆ అంబారిగా అలంకారం చేసిన ఏనుగనే కిందేసి తొక్కుతుందట. అంతే కదా మరి, ఆయన తొక్కడంగా చుట్టూన్న ప్రజలందరినీ కూడా చెల్లాచెదురు చేసి తొక్కి పడేస్తుంది కదా. తొక్కి పడేస్తారు. నిన్న జరిగిన ఘట్టం అదే నాన్న. సారు కూడా కాలజ్ఞానం చెప్పింది ఇక్కడ. అందుకోసం నేను కూడా ఇక్కడ మీరు చేసిన పొరపాట్లు నాకు తెలిసిన, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీకు, కేసీఆర్ పాలనను ధిక్కరించేంత శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉండేనో లేదో నాకు తెలియదు. కానీ నిజంగా కాంగ్రెసు ఒక ముఖ్యమంత్రి అనకుండా ఒక నాయకుడిగా ఒక మాట చెప్పాలన్నా, నేడ మొండిగా పద్మవ్యూహంలో చొరబడ్డ అభిమన్యుడు రేవంత్. కానీ అందరు అభిమన్యుడే అనుకున్నారు. అభిమన్యుడిది ఒక క్లైమాక్స్ ఉంటుంది కదా నాగేష్, మొండిగా పద్మవ్యూహంలో చొరబడ్డాడు. కానీ కాలము ప్రజలు అభిమన్యుడు కాకూడదు, రేవంత్ అర్జునుడిగా అక్కడి నుంచి లేపారు పైకి, అర్జునుడిని చేసి బయటికి తీసుకొచ్చారు, అందలం ఎక్కించారు, ముఖ్యమంత్రిగా జై కొట్టారు. ఇది కాలం, ఇది కాలగమనం, ఇది మర్చిపోవద్దని అటు పోయినోళ్ళకు చెప్తున్నా, ఇటు ఏలుబడిలో ఉన్నోళ్ళకు కూడా చెప్తున్నాను. ఒక్క మనవి చేస్తున్నాను నాన్న, రేవంత్ ఎన్ని రోజులు ఉంటాడు అధికారంలో? ఏందిరా మీ తాత జాగిరా, అయినా మీకు బుద్ధి రావడం లేదా? పాలనను మారిస్తే ఊరుకునే అంత చిన్నపిల్లగాడా? మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు 7 ఎంఐఎంఎల్లు ఉన్నారు,
బీజేపీలతోటి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదు అని చెప్తారు. మరి బీజేపీ మీద మీకు ఏదో చుట్టిరికం లేకపోతే రేవంత్ని ఎలా దించుతారు? తమాషనా ఇంకా పిచ్చి కళలు గంటనే ఉన్నారా? ఓటమిని కూడా హృదయపూర్వకంగా అంగీకరించండి. ఓటమిని కూడా తప్పు అని అంగీకరించండి. ఓటమిని కూడా మీకు బుద్ధి వచ్చేలా ఆలోచించండి. ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తే మిమ్మల్ని శివాలర నుంచే తరిమి కొడుతుంది తెలంగాణ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు పాలనపరమైన దోషాలు జరిగినప్పుడు మీరేందిరా పరగొట్టేది? పాలనపరమైన అహంకారాలు తలకెక్కినప్పుడు మిమ్ముల పడగొట్టినట్టే ఏ అధికారానన్నా తెలంగాణ కూలదన్న తందుకు సదా 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 నిలబడే ఉంటుంది. అది ఆదమరిచి చప్పట్లు కొట్టుకుంటూ ఉంటుంది. అవసరమైతే ఎల్లగొట్టేందుకు కూడా సిద్ధంగానే ఉంటుంది. ప్రజల పాలనన్న కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ కూడా, ఇది అశుధార వ్రతం. రేవంత్ కత్తి మీద, కత్తి మొన మీద వ్రతం చేస్తున్నాడు. నువ్వు ఎంటిక మారు, ఒక వెంటిక వాసి ఏ మారితే ఖడ్గం మీద ఉన్న వ్రతం కట్ చేస్తుంది కదా. ఇది మర్చిపోద్దు అని చెప్తున్నాను. మరవద్దు. మళ్ళీ ఒకసారి ఆ దుర్మార్గము ఇక్కడ తలదిప్పి చూడొద్దు. మీరు ప్రజలకు వినమ్రంగా పాలన చేయండి. మీరు ప్రజలకు విధేయంగా అడుగులేయండి. ప్రజలకు విధేయంగా ఎత్తుగడలేసుకోండి, మార్పులు చేసుకోండి. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోండి. మిమ్ముల ప్రజలు ఎప్పుడు తల మీద ఎత్తుకుంటారు. ఇది నేను మీకు ఎంతటి విశ్వాసం ఉన్నదో. మీ పాలన 5 ఏళ్ళు కాదు, చెప్పింది కదా 10 ఏళ్ళని. మీరు 10-12 ఏళ్ళు పార్లమెంటు సీట్లు గెలవండి. ఇదే ఆర్టికల్ సాక్షిగా చెప్తున్నా. మీరు ఒకరి ఎంబడి ఒకటి కుట్రలు చేసుకోకపోతే 10 ఏళ్ళ అధికారం మీదే. ఒకవేళ 10 ఏళ్ళ అధికారం తలకిందులైతే తప్పు మీదైతే తప్ప ప్రజలది కాదు. నాకు అనిపిస్తుంది 10 ఏళ్ళ పాలన మీది. కానీ ప్రజలకు విధేయంగా ఉండాలి. ప్రజల పాలన పరమైన ప్రజల హితం కోరాలి. ప్రజల హితం కోరిన ప్రభుత్వం 10 కాలాల పాటు వర్ధిల్లుతుంది అని నేను మనసా వాచ కర్మను నమ్ముతాను. ఇదే ఉస్మానియా గడ్డపైన చాలామంది విద్యార్థులు రాజకీయ నేతలయ్యారు. విద్యార్థులకు అందశ్రీకి చాలా దగ్గరి సంబంధం, అనుబంధం కూడా. ఏ రోజు కూడా అందశ్రీని అక్కడికి, అంటే గత ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళడం కానీ, మీరు ఎప్పుడు అవమానానికి గురయ్యారో ఆ అవమానాన్ని మళ్ళీ మీరు వెలుగులోకి రావడానికి నాగేశు నేను ఎప్పుడూ అవమానానికి గురి కాలేదు. అంటే మామూలుగా మన ప్రజలు అనుకుంటారు, పొగడితేనే మనిషిని ఎత్తుకోవడమే సన్మానం కాదు. నేను గనక తెలంగాణ నన్ను అవమానిస్తే, నన్ను అవమానించింది ఒకే వ్యక్తి, అది కూడా నేను అవమానం అనను. ప్రజలు భావన పడ్డారు. లేలే, నేను కూడా కేసీఆర్ చేసింది అవమానం కూడా అనను. దాని విజయానిగా నేను స్వీకరించాను. ఒకవేళ కేసీఆర్, నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, రేవంత్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మాకు ఇయ్యాలటి ఇంత రొమ్మిరిచి నిలబడే దమ్ము ఈ నేలిచ్చిందంటే దానికి ఒక కారణం కేసీఆర్ అని కూడా చెప్తాను. కేసీఆర్ కనుక ఆ అహంకారపు ధోరణికి పోకపోతే, కేసీఆర్ కనుక నేను అనే పోకడలకు పోతే, రేవంత్ నేను ఒక్కటిగా ఎలా ఒక్కటైతాం, ఆ ఒక్కటై ఎలా నిన్ను ఇంటికి పంపిస్తాం. ప్రజలు కూడా నానా ఒక రేవంతు అందశ్రీ పాట కాదు, సబ్బండ తెలంగాణ జాతుల నిరసన, ధిక్కారం. మీకు పదవి తలకు పొగరెక్కింది, దాన్ని దించిండ్రు, వీళ్లకు పదవినిచ్చారు. సేమ్ టు అది కూడా వీళ్ళు కూడా దాన్ని అనువదించుకుంటే మనకు కేసీఆర్ను మించిన పాఠం ఇంకోటి లేదు నాన్న. ఆ పాఠాన్నే జీవిత సత్యంగా తీసుకోరు. నిజంగా మీరు పాలన పైన అందుకోసం అరే ప్రతి ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మంచి పాఠం అయిండు. ఒక పాఠం కాదు ఇక, ఇప్పుడు బిడ్డ పాఠం కూడా ప్రతి ముఖ్యమంత్రి కూడా నేర్చుకోవాలి బిడ్డ పాఠాన్ని. అవినీతి నిరోధక నేపథ్యాల నుంచి అన్న అజయారే శిష్యుడిగా వచ్చిన కేజ్రీవాల్ అదే అవినీతి
నేపథ్యంలో జైలుకు పోవడం ఏందే, సిగ్గుపడాలి కదా. అంటే మీ పదవులు పాడుగాను గంత దిగజారుస్తాయిరా, డబ్బు మీ అధికారము గంత తలదించుకునేలా చేస్తాయ్యా. కవితమ్మ ఒక మాట చెప్పాలి, నిన్ను ముఖ్యమంత్రి కూతురుగా ఎంత ఎత్తుకున్నదో తెలంగాణ మా ఆడబిడ్డగా కూడా అంతే ఎత్తుకున్నది, మా తెలంగాణ ఆడపిల్లని అంతే ఎత్తుకున్నది. నిన్ను బతుకమ్మని చేసి ఆడించుకోవాలనుకున్నది, నువ్వు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసుకున్నావు, ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నావు. ఎవడైనా నాన్న తప్పు చేస్తే ఒక్కటి కూడా ఒక చిన్న తత్వం చెప్పాలి మీకు. తనది కాని వస్తువు ఏదైనా సరే, అది పాలన కావచ్చు, పదవి కావచ్చు, డబ్బు కావచ్చు, వాహనం కావచ్చు, అవసరం కావచ్చు, ఈ జేబుకి పెట్టుకున్న పెన్ను కూడా కావచ్చు, తనది కాని వస్తువు మనిషికి ఒకానొక రోజు తలవంపులు తెచ్చి పెడుతుంది. ఈ మన్నన, ఈ ఎరక కలిగి ఉన్న నాడు ఎవరికీ ఇబ్బంది ఉండదు. ప్రజలై ఓట్లు, అధికారం మనది. ప్రజలది ఆశీస్సులు, అధికారం మనది. అదే మీకు ఇన్ని చేసిన ప్రజలకు కొద్దిగా ఇట్లా తల ఒగ్గి ఉంటే ఏమవుతుందంట, నేను తలబిరుసుతనం మంచిది కాదు. ఒక్కటి మీకు చెప్పేది, ప్రజలకు నిన్న ఓట్లు అడిగేందుకు పోయినప్పుడు మీరు ఏ నమ్మకాన్ని ఇచ్చిండ్రో ఆ నమ్మకాన్ని మీ పదవి కాలాలు పూర్తయ్యే వరకు నిలబెట్టండి. వమ్ము చేయకుండా నిలబెట్టుకోండి. మిమ్ములను ప్రజలు అదే రీతిగా ఆదరిస్తారు. అప్పుడప్పుడు చిన్న చిన్న అవరోధాలు జరుగుతాయి, ఎప్పటికప్పుడు దాన్ని సరిచేసుకోండి. ఏం లేదు, మనిషి తలదిప్పి చూసే తెల్లని గుడ్డకు చెమట, శరీర మైల పడుతున్నప్పుడు, నల్లబడుతున్నప్పుడు ఏం చేస్తాం మనము? పిండుకుంటేనే తెల్లగా ఉంటుంది కదా. మిమ్ములను మీరు నిత్యం పిండుకోవాలి, ఇంత మచ్చ కనబడకుండా బతకాలి. ఆ జాతీయ జెండాలో తెల్లటి రంగు ఉంటుంది చూడు, ఆ 3 రంగులకు 3 అర్థాలు ఉన్నాయి. ఆ తెల్లని వస్త్రం మైలపడకుండా మల్లెపువ్వు లాగేలా ఉంటుందో అలా ఉన్నన్ని రోజు మీ అధికారానికి ఏడోకలేదు. 5 ఏళ్ళు ఆ సార్ అట్లనే ఉన్నాడు. 5 ఏళ్ళు గడిచిన తర్వాత 2వ టర్ములో సార్కి ఎక్కింది కిరీటం. తెలియక చేసిన తప్పులు మనిషిని ఆలోచింపజేస్తాయి. అదే తెలిసి చేసిన తప్పులైతే ఆ మనిషిని నిలువెల్లదయిస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం అన్నావు కదా, ఆ విద్యార్థి తరపున, ఆ విద్యార్థుల తరపున నాకు ఒకటే ఒక మనవి చేస్తానన్న, ఇంకా విద్యార్థులు కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు నాన్న. ఉద్యమకారులు ఇటు విద్యార్థులు అటు ఉద్యమకారుల మీద ఆ రోజు పెట్టిన కేసులు వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది, పూర్తిగా ఎత్తివేయాలి. నిజంగానే వాళ్ళ విద్యకు సముచితమైన గౌరవాలు 10 ఏళ్ళు సారు ఇవ్వలేదు నాన్న. ఫస్ట్ సారు విధ్వంసం చేసింది విద్యనే నాన్న. నాకు అనిపిస్తుంది సారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫస్ట్ అమ్మకానికి పెట్టింది ఉస్మానియా యూనివర్సిటీ అనిపించింది నాకు. కాలం గొప్పది కాబట్టి ఈ యూనివర్సిటీ 10 కాలాల పాటు ప్రపంచం తలదిప్పి చూచేలా వర్ధిల్లాలి. ఇక్కడ గొప్ప పాలన రావాలి, ఇక్కడ కూడా గొప్ప పాలన, విద్యార్థుల చదువులకు, వాళ్ళ విద్యలకు సముచితమైన గౌరవం దక్కాలి. ఒక్కరినో ఇద్దరినో రాజకీయాలకు తీసుకోవడం కాదు, మీ పార్టీలలో కూడా కొత్త రక్తాన్ని, కొత్త యువతరాన్ని మీరు కూడా ఆహ్వానించాలి. వాళ్ళను మీలో మీ శిష్యులుగా, మీ కార్యకర్తలుగానే కాదు, కార్యోన్ముఖులను చేసి వాళ్ళకు కూడా ఒక ధర్మాన్ని ఆపాదింపజేయాలి. వాళ్ళ హక్కులకు కూడా ప్రాణప్రతిష్ఠ చేయాలని విద్యార్థి లోకం నుంచి, అటు ఉద్యమ నేతల నుంచి, అటు ప్రజల నుంచి ఎవ్వరు కన్నా కళలు కూడా వృధా కావద్దు. మరి ప్రతి కళ పరిపూర్ణమవుతుందా అంటే కాకపోవచ్చు. సముచితమైన స్థానాన్ని ఇచ్చుకుంటూ పోతే ఇక్కడ ఏది సాధ్యం కానిది లేదు నాన్న. వనరులు ఇప్పుడు వచ్చేది, మీకు ఒక మాట చెప్తున్నాను, మీ పాలనకు వచ్చే ఇప్పుడు మీ ముందటున్న ప్రశ్న, ఎప్పుడు పాలన దించుతాము, ఎవ్వడు వల్లగొత్తడని ఈ పిచ్చి ఆలోచనలు చేయొద్దని చెప్తాను. రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటాడా, ఇంకా మీరు షేవులు కొరుక్కోకండి, మంచిది కాదు. ఒకటి అనుకున్నారు, అటు మీ కేంద్రము కానీ ఇటు మీ రాష్ట్రము కానీ ఒక పాలనను సముచితంగా సాగనీయండి. కుట్రలకు పోకండి, కూలిపోతారు. కుట్రలు పోకండి, కూలిపోతారు. మీరు కూడి నడవండి, అద్భుతంగా ఏలుకోండి. ఇది కావాలని చెప్తున్నా, మీకు చెప్పింది కదా. మీరు దారి తప్పినప్పుడు
నేను తిరగబడవలసి వస్తుంది. అలాంటి రోజు రావద్దని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. ఈ విద్యార్థి లోకానికి వాళ్ళ చదువులకు సముచితమైన గౌరవం ఒక 3 అంశాల మీద దృష్టి పెట్టండి అయ్యా. ఒకటి విద్యార్థి లోకం మీద, విద్య మీద, విద్యా వ్యవస్థ మీద దాని ప్రక్షాళన చేయండి. ఒకటి ఆరోగ్య సమస్య, వైద్యం మీద. కానీ అందరికంటే ఆకలి తీర్చే రైతును పట్టించుకోండి. అన్నం పెట్టే రైతును వాళ్లకు సముచితమైన ఆ పంటలకు సముచితమైన గౌరవం కల్పించండి. వాళ్ళను ఎన్ని రోజులు ఈ నేల మీద తల మీద పెట్టి అటు కేంద్రం కూడా రైతులను పెద్దగా పట్టించుకుంటుంది అన్నట్టు నేను అనుకోను. ఇప్పుడు రేవంత్ కూడా ముఖ్యమంత్రికి ప్రమాణం చేసిన తర్వాత తను ముందు ఒక రైతు బిడ్డనే కదా, మన సారు కూడా రైతు బిడ్డనే కదా. కానీ రైతు కుటుంబాల నుంచి వచ్చిన పాలనలా రైతుల ఆత్మహత్యలు జరగొద్దు నాన్న. విద్యార్థులు నిరాశ నిస్పృహలకు ఒక్క మాట చెప్తానన్న విద్యార్థులది, ఈ చెట్ల కింద చదువుకుంటూ నన్ను ఒక మాట అంటారు నాన్న, ఇది గుర్తు చెప్తున్నా మీకు, ఈ పాపము నీకు కూడా ఉంటుంది అని అనేవాళ్ళు. ఎందుకంటే పండుగలకు ఇళ్ళకు పోరు నాన్న, వాళ్ళు పబ్బాలకు ఇళ్ళకు పోరు నాన్న, పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ చుట్టాలు వెళితే కూడా పోతే అక్కడ ఇనుపమూతి కాకుల్లాగా ప్రజలు ఏం పిల్లగా నీకు ఉద్యోగం వచ్చిందా, ఏం పిల్లగా మీకు ఎప్పుడొస్తుంది ఉద్యోగము అనే మాటలకు, ఆ చూటిపోటి మాటలకు వాళ్ళ హృదయాలు శిథిలమైపోయి అటు పోయే కంటే వాళ్ళు తిన్నా తినకున్నా వీళ్ళు ఊరికి పోతే హాస్టల్ ఉండదు నాన్న, ఇక్కడ అన్నం ఉండదు నాన్న, ఇక్కడ అందరు ఉంటేనే హాస్టళ్ళు ఉంటాయి నాన్న. ఆ అన్నము పట్టెడు అన్నము కోసం వాళ్ళు పడితే పాటలు వింటే నిజంగా ఈ దరిద్రం పోవాలని ఈ విద్యార్థి లోకమే నన్ను ఎక్కువ తిరుగుబాటు చేసి అలా చేసింది. ఎందుకంటే తెల్లారి లేస్తే నా ప్రయాణం అంతా ఉస్మానియాలనే కదా. సారు పాలనలో 7 ఏళ్ళు మౌనమునిగా కూసుండి లేస్తే ఏం చేసిందో మీకు తెలుసు కదా. అందుకోసం నా వంతు కర్తవ్యంగా నేను కూడా విద్యార్థి లోకాన ప్రజల పరంగా, అటు రైతుల పరంగా, వైద్యాల పరంగా ఒకటి ప్రజలు గొప్పగా చేయాలని కోరుకోరు. వాళ్ళు అబ్బా బాగుందా పాలన అనిపించుకున్నారనుకో, మీ అధికారము పూర్ణ కలశంలాగా, పూర్ణ కుంభాల్లాగా అద్భుతంగా వరదిల్లుతుందని నేను మనసావాచ కర్వన నమ్ముతున్నాను. మొత్తానికి అందశ్రీ గారు నమస్కారం. ఎందుకంటే మీ ఉద్వేగాన్ని, మీ బాధను గత 10 ఏళ్ల కాలం పాటు దిగమింగుకున్నారు, మాతో మీ అనుభవాన్ని పూర్తిగా పంచుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్య, వైద్య, ఆరోగ్యం, నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని మనం కోరుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మాట చెప్తానన్నా, నిధులు, నియామకాలు ఇది పెద్ద బోకస్ పదమే, మామూలు బోకస్ పదం కాదు తెలంగాణ ఉద్యమంలో. అప్పుడైతే నినాదం, తదనంతరం సారు పాలనలో అత్యంత వంచనతో కూడుకున్న శబ్దం ఇంకొకటి చూడలే. కానీ ఈ ప్రభుత్వానికి నేను ఒక మనవి చేస్తున్నాను, ఈ నీళ్లను సముచితంగా, నీటి కరువు వస్తుంది సుమా, నీటి కరువు వస్తుంది, ఈ నీళ్లను సముచితంగా నిల్వ చేసి ఈ నీటి ఎద్దళ్ళు లేకుండా చేయండి. నిధులు సారు పంచుకున్నాడు పక్క రాష్ట్రాలకు కూడా. నేను ఒక మాట అడుగుతున్నా సార్, మిమ్మల్ని నన్ను అధికారము కేంద్రములో నన్ను నాయకుడిగా ఎంచుకుంటే ప్రతి రాష్ట్రానికి మీ ఎలక్షన్ల ఏలుబడికి నేనే పైసలు పంపుతాను. పాపం ఇవాళ ఎట్లున్నది సార్, అది నిజమైందా? కాదు. అబద్ధము ఎప్పుడు అజేయం కాదు. ఈ నీళ్లు, నిధులు, నియామకాలు సమతుల్యంగా ప్రజలకు చేరువైన నాడు తెలంగాణ పచ్చగా వరదిల్లుతుంది. మీరు కూడా గొప్పగా పాలనపరమైన జర్నీ చేస్తారు అని చెయ్యాలని మనసావాచ కర్మన కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై ఉస్మానియా, జై జై తెలంగాణ, జై. మొత్తానికైతే మౌలిక సదుపాయాల దిశగా తెలంగాణ ప్రభుత్వం కొనసాగాలి, ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలి. ముఖ్యమంత్రి అనే నేనే గర్వానికి పోకుండా ఒక ప్రజల్లో ఒక వ్యక్తిగా పాలన కొనసాగించాలని చెప్పి అందశ్రీ మనసా వాచా కర్మన కోరుకుంటున్నారు. అందశ్రీ కలలు కన్న తెలంగాణ మళ్ళీ సాకారం కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అందశ్రీ కలలు కాదు, ప్రజల కళలు, ఉద్యమకారుల కళలు, విద్యార్థుల కళలు. ప్రతిదినం అది చెప్తే కదా తెలంగాణలో జే తెలంగాణలో అదే చెప్పిన
ప్రతిదినం అది తెలంగాణ ప్రజల కలలు వండాలి, పాలకుల కలలు కూడా వండాలి. అందరికంటే అహోరాత్రులు చదువుకుంటున్న విద్యార్థుల కలలు వండాలి, మా రైతుల కలలు వండాలి, మా ప్రజల కలలు వండాలి. ప్రతి సంస్థ తెలంగాణ తలెత్తుకొని నిలబడేలా ఏలుకోండి. మొత్తానికైతే ప్రతి పదం కూడా ఖచ్చితంగా సాగిపోవాలి, ప్రభుత్వం కూడా గుర్తించాలి. తెలంగాణ భారతదేశం అంతా కూడా విరజిల్లాలనేది కూడా అందశ్రీ భావన. ధన్యవాదాలు అందశ్రీ గారు. దిస్ ఈజ్ నాగేష్ సైనింగ్ ఆఫ్ బిగ్ టీవీ.